బెంగుళూరు టు కాంచీపురం 2 డేస్ ట్రిప్. జనరల్‌గా కాంచీపురం అంటే మనకు గుర్తొచ్చేది కంచి కామాక్షమ్మ టెంపుల్, పంచభూత లింగాల్లో ఒకటైన ఏకాంబరేశ్వర టెంపుల్, ఇంకా పట్టు చీరలకి ఫేమస్ అనుకుంటాం. కానీ స్పిరిచువల్‌గా కాంచీపురంకి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ వందల సంఖ్యలో టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ చూడడం అనేది పాసిబుల్ అనే విషయం కాదు. అయితే తప్పకుండా చూడవలసిన 12-13 టెంపుల్స్ ఉన్నాయి. వాటిని దివ్యదేశ క్షేత్రాలు అంటారు. ఈ టెంపుల్స్‌ని వన్ డేలో కవర్ చేయలేం. మినిమమ్ 2 డేస్ అయినా పడుతుంది. ఈ 2 డేస్ ట్రిప్ ప్లాన్‌లో ఈ 12 టెంపుల్స్‌ని ఎలా కవర్ చేయాలి? ఆ టెంపుల్స్ ఏంటి? బెంగుళూరు టు కాంచీపురం ట్రావెలింగ్ డీటెయిల్స్, కాంచీపురంలో ఎక్కడ స్టే చేయాలి, ఈ ట్రిప్‌కి అయ్యే బడ్జెట్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ చెప్పాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోలోకెళ్ళే ముందుగా కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకోండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బెంగుళూరు బై ఛానల్. ముందుగా ట్రావెలింగ్ డీటెయిల్స్ చూద్దాం. బెంగుళూరు టు కాంచీపురంకి కేఎస్ఆర్టీసీ అండ్ ప్రైవేట్ బసెస్ చాలా అవైలబుల్ ఉన్నాయి. అయితే ఈ ట్రిప్‌ని కాస్త ఎర్లీగా స్టార్ట్ చేస్తే బెటర్. చెక్ ఇన్ టైమ్స్ హోటల్స్‌కి ఆఫ్టర్‌నూన్ ఉంటాయి కాబట్టి, సో మార్నింగ్ 7కి జర్నీని స్టార్ట్ చేస్తే ఆఫ్టర్‌నూన్ లోపు కాంచీపురంకి వెళ్ళొచ్చు. నేను ఎర్లీ మార్నింగ్ 7కి కేఎస్ఆర్టీసీలో సెమీ స్లీపర్ ఏసీ బస్‌ని బుక్ చేసుకున్నా. టికెట్ ప్రైస్ వచ్చి ₹690 వీక్ డేస్‌లో కాబట్టి, అదే వీకెండ్‌లో అయితే కాస్త ఎక్కువ ఉంటుంది. నా బోర్డింగ్ పాయింట్ వచ్చి శాంతినగర్ బస్ స్టాండ్. మార్నింగ్ 6:30 లోపు రీచ్ అయ్యాను. ఇక్కడ కేఎస్ఆర్టీసీ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చి వెయిట్ చేయండి. ఇదే నేను బుక్ చేసుకున్న బస్ 6:50 లోపు వచ్చేసింది. ఈ బస్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి. 7:10కి స్టార్ట్ అయ్యాం. అరౌండ్ 9:10కి హోటల్ సరవణాభవలో బ్రేక్‌ఫాస్ట్ కోసం ఒక 20 మినిట్స్ ఆపారు. హోటల్ అయితే బానే ఉంది. టిఫిన్ మాత్రం అస్సలు బాలేదు. వాళ్ళు వేసిన బిల్‌కి, పెట్టిన టిఫిన్‌కి ఏమాత్రం వర్త్ కాదు. సరే, జర్నీలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి మామూలే. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్‌నూన్ 12:35కి కాంచీపురం బైపాస్‌కి రీచ్ అయ్యాం. ఈ బైపాస్ నుంచి టౌన్‌లోకి వెళ్ళడానికి 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. ₹200 చార్జ్ చేశాడు ఆటో అతను. ఇప్పుడు స్టే డీటెయిల్స్ చూద్దాం. నేను హోటల్ ఆలయంలో రూమ్ బుక్ చేసుకున్నా. కాంచీపురంలో బెస్ట్ అండ్ బడ్జెట్ హోటల్ అంటే ఇదే. ఈ హోటల్ ఆలయం గవర్నమెంట్ ప్రాపర్టీ టీటీడీసీ. సేమ్ ఈ టీటీడీసీలోనే ఆత్రి నివాస్ అని ఉంటుంది కాంచీపురంలో. అయితే అక్కడ ప్రైసెస్ కాస్త ఎక్కువ ఉంటాయి కంపేర్ టు దిస్ హోటల్. సో నేను ఇదే బుక్ చేసుకున్నా. ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా జస్ట్ 1 కిలోమీటర్‌లోనే ఉంటాయి. ఈ హోటల్ ఆలయం గురించి ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియో చేసి మా ఛానల్‌లో పోస్ట్ చేశాను. లింక్‌ని ఎండ్ స్క్రీన్‌లో ఇచ్చాను చూడండి. ఇప్పుడు కాంచీపురంలో చూడవలసిన ముఖ్యమైన టెంపుల్స్ ఏంటో స్క్రీన్ పైన ఇచ్చానో చూడండి. వీటిని శివకంచి, శక్తి కంచి అండ్ విష్ణు కంచి అని 3 విభాగాలుగా చెప్తారు. వీటితో పాటు కంచి కామకోటి పీఠం, చిత్రగుప్త ఆలయం, వామనాలయం అండ్ మణిమండపం అని ఇంకొక 4-5 టెంపుల్స్ ఉన్నాయి. సో వన్ డేలో అన్నీ కవర్ చేయడం కష్టం కాబట్టి డే 1లో ఒక 7 టెంపుల్స్ అండ్ డే 2లో రిమైనింగ్ టెంపుల్స్‌ని కవర్ చేయండి. ఇప్పుడు నేను డే 1 అండ్ డే 2లో ఏ టెంపుల్స్‌ని కవర్ చేశానో, అలాగే ఆటో వాళ్ళు ఇక్కడ అమౌంట్ ఎంత తీసుకుంటారనేది చూద్దాం. కాంచీపురంలో మార్నింగ్ 5-6కి టెంపుల్స్ ఓపెన్ చేస్తారు. ఆఫ్టర్‌నూన్ 12కి క్లోజ్ చేసి ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారు అన్ని టెంపుల్స్‌ని కూడా. నేను ఆఫ్టర్‌నూన్ రూమ్‌లో చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యాక 3:10కి బయటికొచ్చి ఆటో అయితే మాట్లాడుకున్నా. ఇక్కడ 2000 నుంచి ₹2500 వరకు అమౌంట్ అడుగుతున్నారు. దివ్యదేశం టూర్ ప్యాకేజ్‌లో. వాళ్ళు ఆ ప్లేసెస్‌నన్నీ చూపిస్తారు. డే 1 ఎన్ని వీలైతే అన్ని అండ్ రిమైనింగ్ డే 2లో. అయితే మీరు బార్గెయిన్ చేయండి. మాక్సిమం ₹1500కి ₹2500 అనేది కాస్త ఎక్కువ. ఇక్కడ మాక్సిమం 7-8 టెంపుల్స్ అన్నీ కూడా 200 మీటర్స్, 400 మీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. మీరు కాలేజ్ ఫ్రెండ్స్‌తో అలా వస్తే నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ కైలాసనాథర్ టెంపుల్‌కి వెళ్ళండి. అక్కడి నుంచి ఎవ్రీ టెంపుల్‌కి జస్ట్ 300-400 మీటర్స్ ఉంటుంది. స్క్రీన్ పైన మ్యాప్‌ని కూడా ఇచ్చాను చూడండి. వాక్ చేస్తూ అలా వెళ్తే మీరు చాలా వరకు ఆటోస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అదే మీరు మీ పేరెంట్స్‌తో, పెద్దవాళ్ళతో వస్తే ₹2000 లోపు మనీ ఉండేలాగా వాళ్ళతో డీల్ చేసుకోండి. యావరేజ్‌గా వన్ పర్సన్‌కి ₹500 పడినట్టు అది ఓకే. నేను ఫస్ట్ కంచికూడిలకి వెళ్ళాను. 320కి ₹100 చార్జ్ చేశారు హోటల్ నుంచి. కాంచీకూడిల్ అనేది టెంపుల్ కాదు. ఇదొక 100 ఇయర్స్ ఓల్డ్ హౌస్. వీటి టైమింగ్స్ వచ్చి 9 AM టు 6 PM. టెంపుల్స్ ఓపెన్ అయ్యేలోపు ఈ ప్లేస్‌ని కవర్ చేద్దామని ఫస్ట్ ఇక్కడికొచ్చాను. దీని ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చి ₹20. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఈజీగా పడుతుంది ఎక్స్‌ప్లోర్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కైలాసనాథర్ టెంపుల్‌కి వెళ్ళాను. ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. ఈ టెంపుల్ సౌత్ ఇండియన్ హిస్టరీ, శిల్పకళా రంగంలో ఒక మైలురాయి అని చెప్తారు. 685 అండ్ 705 ఏడీ సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించారంట. ఇక్కడ మోక్ష మార్గం కూడా ఉంటుంది ఆలయం లోపల. అయితే అది చాలా కష్టమైన మార్గం. ట్రై చేయండి కుదిరితే. నెక్స్ట్ పాండవదూత పెరుమాళ్ టెంపుల్ అండ్ జురహరీశ్వర టెంపుల్, కంచి కామకోటి పీఠంకి వెళ్ళాను. ఈ 3 టెంపుల్స్ కూడా 500 మీటర్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. టైం 5:20 PM అవుతుంది. ఇక్కడితో టోటల్‌గా 4 టెంపుల్స్ అండ్ 1 ప్లేస్‌ని కవర్ చేశాను 2 అవర్స్‌లో. నెక్స్ట్ కంచి కామకోటి పీఠం నుంచి ఏకాంబరేశ్వర టెంపుల్‌కి వెళ్ళాను. 450 మీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. కాంచీపురంలో చూడవలసిన ముఖ్యమైన టెంపుల్
పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగం ఇది. ఈ ఆలయంలో ఒక గంట సమయం పట్టింది దర్శనంకి, అలాగే ఆలయంలో చూడవలసిన ముఖ్యమైనవన్నీ చూడ్డానికి. వీకెండ్స్‌లో అయితే 1 అవర్ పైమాటే. నెక్స్ట్ టెంపుల్ బయటకొచ్చి ఆటో మాట్లాడుకొని వరదరాజ పెరుమాళ్ టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాను. ఇది విష్ణు కంచిలో భాగం. ఈ టెంపుల్ మాత్రం చాలా దూరం ఉంటుంది. 5-6 కిలోమీటర్స్. ఏకాంబరేశ్వర టెంపుల్ నుంచి రూ. 200 అమౌంట్ తీసుకున్నాడు ఆటో అతను. మీరు బంగారుబల్లి, కాంచీపురం అని విని ఉంటారు కదా! అది ఈ ఆలయంలోనే ఉంటుంది. 108 దివ్యదేశంలో ఈ వరదరాజ పెరుమాళ్ టెంపుల్ ఒకటి. ఈ ఆలయంలో అమ్మవారు పెరుందేవి తాయారుగా దర్శనమిస్తారు. ఇక్కడ బంగారు మరియు వెండి బల్లి ఉంటాయి. వాటిని తాకితే జాతక దోషాలు, పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. సుమారుగా ఒక గంట సమయం అయితే పట్టింది ఇక్కడ. నెక్స్ట్ కంచి కామాక్షమ్మ టెంపుల్‌కి వెళ్ళాను. నేను ఆలయం దగ్గరికి వెళ్ళే సమయానికి టైం అయితే 8 అవుతుంది. దర్శనం అవుతుందా లేదా అనుకున్నాను. అయితే వెరీ లక్కీ. జనాలు చాలా తక్కువ ఉన్నారు. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో దర్శనం అయిపోయింది. చాలా మంచిగా జరిగింది దర్శనం. బయటికొచ్చాకే ప్రసాదం అయితే ఇచ్చారు. చక్కెర పొంగలి. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇక్కడే కాసేపు కూర్చొని నెక్స్ట్ రూమ్‌కైతే వెళ్ళాను. డే 1 టోటల్‌గా 7 టెంపుల్స్ అండ్ 1 ప్లేస్ అయితే కవర్ చేశాను 6 అవర్స్‌లో. ఇప్పుడు రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకోండి. డే 2 మార్నింగ్ 7:40కి మీ రిమైనింగ్ టెంపుల్స్‌ని కవర్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. టెంపుల్స్ అన్నీ ఎర్లీ మార్నింగ్ 5:30-6 ఏఎంకి ఓపెన్ చేస్తారు. అయితే ఆ టైంలో పూజ జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి, మీరు ఒకటేసారి మీ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్‌నూన్ వరకు అన్ని టెంపుల్స్‌ని కవర్ చేయొచ్చు. నేను డే 2లో 5 టెంపుల్స్‌ని కవర్ చేశాను. అవేంటి అంటే చిత్రగుప్త ఆలయం, ఉలగనంద పెరుమాళ్ టెంపుల్, కుమారకొట్టం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, గజబేశ్వర టెంపుల్, వైకుంఠ పెరుమాళ్ టెంపుల్. ఫైనల్లీ కాంచీపురంలో తప్పకుండా చూడవలసిన 12 టెంపుల్స్‌ని డే 2 ఆఫ్టర్‌నూన్ లోపు కంప్లీట్ చేశాను. నెక్స్ట్ కాంచీపురంలో శారీస్ చాలా ఫేమస్. మీరు షాపింగ్ చేయాలనుకుంటే ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసుకొని వెళ్ళండి. లోకల్ ఆటోస్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు, మేము తీసుకెళ్తాం షాపింగ్ అని. నో చెప్పి మీరక్కడ బెస్ట్ షాప్ ఏంటో కనుక్కొని వెళ్ళండి. నేనైతే ఏ షాపింగ్‌కి వెళ్ళలేదు. నా ప్లాన్ ప్రకారం రూమ్‌కొచ్చి బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని చెక్‌ఔట్ అయ్యాను. ఆఫ్టర్‌నూన్ రిటర్న్ బెంగుళూరుకి బస్ బుక్ చేసి ఈవినింగ్ లోపు బెంగుళూరుకి రీచ్ అయ్యాను. ఇది బెంగుళూరు టు కాంచీపురం 2 డేస్ ట్రిప్ ప్లాన్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ట్రావెలింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు మా ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.